హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా రిలయన్స్ జియో నిన్న సాయంత్రం మనకి జియో మార్ట్ యాప్ని అఫీషియల్గా ప్లేస్టోర్ ద్వారా తీసుకొచ్చారు. ఇంతకుముందు మనకి జియో మార్ట్ అనేది ఓన్లీ వెబ్సైట్ రూపంలోనే ఉండేది. సో ఫైనల్గా మాత్రం దీనికి సంబంధించిన ఫస్ట్ వెర్షన్ యాప్ని వీళ్ళు ప్లేస్టోర్లోకి తీసుకొచ్చారు. ఈ జియో మార్ట్ అనేది ఒక దేశ దుకాణం అనమాట. అంటే మనం ఏదైతే ఒక సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉండే సామాన్లు ఎన్నైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఈ జియో మార్ట్ ద్వారా తీసుకొస్తారు. ఈ జియో మార్ట్లో మనకి రకరకాల ఆఫర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. మనకి బేస్డ్ ఆన్ డిఫరెంట్ బ్యాంక్ ఆఫర్స్ కావచ్చు, మొబిక్విక్, పేటిఎమ్, ఫోన్పే, ఇలాంటి ఆఫర్స్ చాలా వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏవైతే మనకి సూపర్ మార్కెట్లో ఒక 100 రూపాయలు ఉండే సామాన్ ఉంటుంది కదా, సో దాని మీద మనకి అట్లీస్ట్ ఒక 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు డిస్కౌంట్తో పాటుగా మళ్ళీ మనకి ఈ బ్యాంక్ ఆఫర్లు, కార్డ్ ఆఫర్లు, అలాగే మనకి పేటిఎమ్, ఫోన్పే ఇలాంటి ఆఫర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ రిలయన్స్ జియో మార్ట్ యాప్ అనేది ఎలా ఉంటుంది, దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే దీంట్లో సామాన్లు ఎలా కొనుక్కోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, వీడియో చివరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ షేర్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, జియో మార్ట్ యాప్ అనేది నిన్న ఈవినింగ్ మనకి అఫీషియల్గా ప్లే స్టోర్లోకి అవైలబుల్గా తీసుకొచ్చారు. దానికోసం మీరు సింపుల్గా మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా, సో దీంట్లో మీరు జియో అని టైప్ చేయండి. ఈ జియో మార్ట్ యాప్ అనేది మీకు అఫీషియల్గా నిన్న ఈవినింగ్ మనకి వచ్చింది కదా, సో అందుకనే ప్రాపర్గా ఇంకా ఎస్ఈఓ అవ్వలేదు అనుకుంటా ప్లే స్టోర్లో. అందుకే మీకు జియో మార్ట్ అని టైప్ చేస్తే ఇది దొరకట్లేదు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా జియో అని టైప్ చేయండి, లేదంటే మై జియో అని టైప్ చేయండి. ఇక్కడ మీకు జియో అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి మై జియో యాప్ వస్తుంది కదా, సో దీంట్లో ఇక్కడ మీకు డెవలపర్ పేరు ఉంటుంది, జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ అని. సో దీని మీద ట్యాప్ చేయండి. మనకి అన్ని ఈ డెవలపర్ డిజైన్ చేసిన యాప్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. సో దాంట్లో మీరు లాస్ట్లో వెళ్ళండి, ఇక్కడ మీకు జియో మార్ట్ అని కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. సింపుల్ 10 MB వరకు ఉంటుంది. డివైస్ టు డివైస్ వ్యారీ అయితే అవుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ నేను వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ అకౌంట్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. సింపుల్గా మీ ఫోన్ నెంబర్ ద్వారానే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు అడ్రస్లు అనేవి యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇన్స్టాల్ అయిపోయింది కదా, ఓపెన్ చేయండి. జియో మార్ట్ అనేది మనకి అఫీషియల్గా యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు పైన కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, SMS పర్మిషన్స్, మనకి ఓటీపీలు రావడం కోసం, అలాగే లొకేషన్ అడుగుతుంది, అలాగే సైన్ ఇన్ అడుగుతుంది. ఇక్కడ మీరు సింపుల్గా మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆల్రెడీ మీరు ఒకవేళ ఇంతకుముందు వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నా కానీ ఇక్కడ మీరు సేమ్ నెంబర్తో మీరు రిజిస్టర్ అవ్వండి. ఆటోమేటిక్గా మీకు ఆ పాత అకౌంటే మీకు ఓపెన్ అయిపోతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫై అడుగుతుంది. వెరిఫై అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆల్రెడీ ఇంతకుముందు మీకు అకౌంట్ ఉంటుంది కదా, అదే అకౌంట్లోకి వెళ్తుంది. లేదంటే కొత్తగా అనుకోండి రిజిస్టర్ కూడా అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి నాకు సంబంధించిన అకౌంట్ మొత్తం కూడా ఇక్కడ మనకి ఓపెన్ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి అడ్రస్లు ఉంటుంది, డెలివరీ అడ్రసెస్ అని. మీరు ఒక అడ్రస్ని యాడ్ చేయండి, అలాగే మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ కూడా యాడ్ చేయండి. ఇదంతా ఇప్పుడు నేను మీకు ఎప్పుడో నేను వెబ్సైట్లో ఒక వీడియో చేశాను కదా, అప్పుడు మనకి ఇది రిజిస్టర్ చేసిన అడ్రస్ అనమాట. సేమ్ అదే అడ్రస్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సింపుల్. ఇక చూడండి, మనకి అన్ని ఏవైతే గ్రాసరీ సామాన్లు ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అన్ని రకాల కేటగిరీలు వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. అంటే ఒక సూపర్ మార్కెట్లో మనకి ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను మీకు డార్క్ మోడ్ తీసేసి కొంచెం రెగ్యులర్ మోడ్లోకి తీసుకొస్తాను, మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. సో ఇలా ఉంటుంది మనకి రెగ్యులర్ మోడ్లో. ఇక్కడ చూడండి, మనకి అన్ని రకాల ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ కేటగిరీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా సింపుల్గా ఉంటుంది ఇంటర్ఫేస్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డైరీ ప్రొడక్ట్స్, అలాగే స్టాపుల్స్, అలాగే స్నాక్స్, బ్రాండెడ్ ఫుడ్స్, అలాగే బ్యావరేజెస్, అలాగే పర్సనల్ కేర్, హోమ్ కేర్, బేబీ కేర్, ఇలా అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళు ఇక్కడ ఏవైతే ఒక సూపర్ మార్కెట్లో ఉండే ప్రొడక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు. అలాగే మనకి లో ప్రైస్, 15% ఆఫ్ విత్ మొబిక్విక్, అలాగే రకరకాల బ్యాంక్ ఆఫర్స్, పేటిఎం ఆఫర్స్, మొబిక్విక్ ఆఫర్స్, ఇలాంటివి చాలా వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కొంచెం కిందికి వస్తే మనకి ఆయిల్స్, షుగర్స్, అలాగే బాత్ అండ్ హ్యాండ్ వాష్, పర్సనల్ కేర్, అలాగే ఆట, అలాగే దాల్స్, ఇవన్నీ కూడా మనకి చూపిస్తుంది. సో ఇలా మనకి అన్ని రకాల కేటగిరీస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్లో మనకి కేటగిరీస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే పైన మనకు ఒక సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఈ సెర్చ్ బాక్స్లో మనకి కావాల్సిన ప్రోడక్ట్ మనం ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో డాబర్ రెడ్ అయిపోయింది, సో డాబర్ రెడ్
డాబర్ రెడ్ 130 అని చూపిస్తుంది. ఒకటేమో 200 గ్రామ్స్, ఒకటేమో 100 గ్రామ్స్, రెండు కలిపి మనకి 130 రూపీస్కి వస్తుంది. ఒరిజినల్ ప్రైస్ మనకి 145 ఉంటుంది. అంటే కిరాణా షాప్లో మనకి 15 రూపాయల వరకు వీళ్ళు ఆఫ్ అయితే ఇస్తున్నారు. అలాగే మొబిక్విక్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇంకొక 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. అబౌవ్ 300 రూపీస్ మీరు ఆర్డర్ చేస్తే మీకు ఇది వస్తుందన్నమాట. సో దీని ఒకటి యాడ్ టు కార్ట్ అని కొడుతున్నాను. అలాగే ఒక టీ పౌడర్ బుక్ చేద్దాం. టీ పౌడర్ చక్రా గోల్డ్ టీ పౌడర్ అని ఉంది కదా, సో ఇది బుక్ చేద్దాం. ఏదో ఒక టీ పౌడర్ కదా మనకు కావాల్సింది. సో 209 అని ఉంది. సో 209 ఇది కూడా ఆర్డర్ చేశాను. ఇక్కడ చూడండి మనకి రెండు కలిపి నేను ఆర్డర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి టోటల్ బిల్ అనేది 339 రూపీస్ చూపిస్తుంది. సో ప్లేస్ ఆర్డర్ అని వెళ్తున్నాను. ఇక్కడ చూడండి మనకి డెలివరీ అడ్రస్ అని చూపిస్తుంది. సో ఇదే అడ్రస్ మనకి మేక్ పేమెంట్. ఇక్కడ చూడండి మనకి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. పేటిఎం, ఫోన్పే, జియో మనీ, మొబిక్విక్, అలాగే గూగుల్ పే డైరెక్ట్గా చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నుంచి కూడా డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ బ్యాంక్ నుంచి చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టు మనకు ఒక మెసేజ్ వచ్చింది. సో ఇలా మీరు రకరకాల గ్రాసరీస్ అనేవి ఈ జియో మార్ట్ యాప్లో మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే విత్ ఇన్ షార్ట్ టైంలోనే, అంటే డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ సిటీస్, అంటే ఏ సిటీస్లో అవైలబుల్గా ఉందో చూసుకొని వీళ్ళు విత్ ఇన్ షార్ట్ టైంలోనే వీటిని మీకు డెలివరీ కూడా చేస్తారు. ఒక పెద్ద సిటీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం, అలాగే వరంగల్, అలాగే తిరుపతి, ఇలాంటి సిటీస్ అనుకోండి, చాలా తక్కువ టైంలోనే మీకు వీళ్ళు డెలివరీ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు ఏదైతే బుక్ చేసుకున్న ఐటమ్స్ ఉన్నాయో, ఇప్పుడు ప్రజెంట్గా మనకి కోవిడ్ సిచ్యువేషన్ నడుస్తుంది కదా, సో దాంతోపాటు వీళ్ళు ఒక మాస్క్ లాంటిది కూడా ప్రొవైడ్ చేస్తారు. కింద మనకి మనం ఏదైతే ప్లేస్ చేసిన ఆర్డర్స్ ఉన్నాయో దాంట్లో వీళ్ళు ఒక ఎసెన్షియల్ సెక్యూరిటీ ఐటమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి ఒక మాస్క్ లాంటిది వీళ్ళు ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో ఇది రిలయన్స్ జియోకి సంబంధించిన జియో మార్ట్ యాప్. ఇది ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.